ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు ఉదయకాలం ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినగాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు మరి ఈరోజు దేవుని ఒక వాగ్దానము కదండి, ప్రతి వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది కదండి. ఈ వాక్యం నీ జీవితంలో ప్రతిరోజు కదండి, ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో మిమ్మల్ని ఒక ఆశీర్వాదంగా మార్చాలని మనసారా కోరుకుంటున్నా. ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మరి దేవుడు నీ కొరతలను నింపుతాడు కదండి. హల్లెలూయా. మరి నీ చేతులను దేవుడు సమృద్ధిగా ఉంచేవాడు కదండి. కాబట్టి ఈరోజు దేవుడు నీ కొరతను నింపి నీ చేతులను సమృద్ధిగా ఉంచును. ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును కదండి. హల్లెలూయా. మరి ఈరోజు కదండి దేవుడు నీ కొరతలన్నీ సమృద్ధిగా నింపబోతుండు మీ చేతిలో కదండి. మరి మీ చేతిని అభివృద్ధి పరచబోతుండు, ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వబోతుండండి. నిజంగా ఈరోజు చాలా మంది, దేవా నాకు నా అవసరాలు తీరట్లే వేసు ప్రభా, నా అవసరాలు తీరడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ నాకు ప్రతిఫలం లేదు అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావు. కానీ దేవుడు ప్రతిరోజు అవసరాలు తీర్చే దేవుడు అండి. ఈరోజు నీ ప్రతి అవసరము తీర్చే దేవుడు. కాబట్టి భయపడకండి. మీ సంపాదన దేవుడు అభివృద్ధి పరచబోతుండు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడండి. కాబట్టి మీరు విశ్వాసం పెడితే మీ హస్తముని దేవుడు దీవించబోతున్నాండి. మీ హస్తము ద్వారా దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలం మీరు పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు దేవుడిని అడుగుతున్నారో, ప్రార్థిస్తున్నారో, ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగించబోతుందండి. కాబట్టి దేవుడు సెలవిస్తా ఉన్నాడు, క్రీస్తు మహిమలో ప్రతి అవసరము తీర్చబడును కదండి. హల్లెలూయా. మరి ప్రతి అవసరాలు దేవుడు మీకు ఇచ్చే దేవుడు, ప్రతి ఆటంకాలు దేవుడు తొలగించే దేవుడు. కాబట్టి భయపడకండి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేని విషయంలో భయపడొద్దు. మీ ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తారంట అండి. భయపడొద్దని చెప్తుండే. మీ సంపాదన అభివృద్ధి పరచబోతున్నాడు. హల్లెలూయా. మీరు విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థిస్తారో మీ చేతి పనిని కూడా దేవుడు దీవించబోతున్నాడు. మీ అవసరాలన్నీ తీర్చి దేవుడు మీ కుటుంబాన్ని, మీ జీవితంలో అనేక ప్రతిఫలం పొందుకునే విధంగా తయారు చేయబోతున్నాడు మిమ్మల్ని. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో నెరవేర్చబడాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఎంతమంది అయితే ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఒకవేళ మీరు ఆశీర్వాదకరంగా దేవుడు నా జీవితంలో ఈ వాక్యం నాలో నెరవేరుతుందంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని పలకండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్న ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబ పరిస్థితుల్లో ఈ దినము దేవుడు మార్చబోతున్న ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుంటాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించి ప్రతి శోధన వేదన కొట్టివేసి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభు. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారి జీవితంలో గొప్ప అద్భుతం చూడండి కాక. ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి, ఆశీర్వాదకరంగా మార్చండి, నీ దీవెనకరంగా మార్చండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించి ప్రతి ఆటంకాల నుంచి విడిపించి శాంతి, సమాధానం, నెమ్మది కలిగచేసి నువ్వే కార్యాలు జరిగించమని దేవా ఈరోజు నైనా ఎంతమంది స్కూల్స్, కాలేజ్ రాకపోకలు, ప్రయాణం తోడుగా ప్రమోషన్ కొరకు వచ్చి ప్రమోషన్స్ దయచేయండి యేసుప్రభా. నీ యొక్క ఆశీర్వాదం దయచేయండి యేసుప్రభా. మీరే సహాయం చేయండి. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి యేసుప్రభా. మరి ఎంతమంది బిజినెస్ మంచి లాభాలు వారికి దయచేయండి యేసయ్యా. భార్య భర్త సమస్య కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. గర్భఫలం దయచేయండి యేసుప్రభా. మీరే సహాయం దయచేయండి. ఎంతమంది లైఫ్ సెటిల్ కాలేదో, మ్యారేజ్ కాలేదో, జాబ్స్ కాలేదో బాధపడుతారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడండి కాక యేసుప్రభా. మీరే మేలు జరిగించండి, ఆశీర్వదించి మీరే కార్యాలు జరిగించి దినమంతా మీరు తోడుగా ఉండి నడిపించి ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో గొప్ప మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.